వర్గంలోని నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో కోకాపేట్, వట్టినాగులపల్లి, నార్సింగ్ గ్రామాల్లో సుమారు 3,15,00,000 రూపాయలతో రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధి పనుల కోసం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాల కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రేఖ, యాదగిరి, కమిషనర్ సత్యబాబు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పెంచుకుంటూ ప్రజలకు ఎంత డెవలప్ చేస్తారో మీకు అంత మంచి పేరు ఉంటుందని చెప్తుంటాను. నేను ఆ విధంగానే నిజంగా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత మన గొప్ప అదృష్టం తెలంగాణ మనమందరం కూడా పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎంతో అభివృద్ధి చేసుకుని మనం కూడా ముందునే ముఖ్యమంత్రి గారి డంప్ యార్డే కానీ ఇవన్నీ కూడా చూస్తున్నాం. మనం ఎక్కడెక్కడైతే మనం ఈ డంప్ యార్డ్లు ఎందుకంటే రోజుకు ఆవాజు పెరుగుతుంది. బాగా పెరిగిన పాటుగా డంప్ యార్డ్ ఎక్కడ పోయినా జవహర్లాల్ వైకల్లో చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి ఎక్కడ ఏరియా వాళ్ళకి అందరూ కాస్ట్ ల్యాండ్ ఇచ్చి ఈరోజు ఇంత మంచి కార్యం కట్టుకుంటాం కూడా చాలా సంతోషం. దీనికి ఒక్కదానికి 75 లక్షలు ఇవ్వడం అందుకని నేను అందరూ కూడా కౌన్సిలర్ని కొనేవలేదు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మనం ఈ విధంగా చేపించింది చాలా మంచి పేరు వచ్చింది. రేపు మనం ప్రజలలో కూడా మనం మంచి ఆవేశం తీసుకొచ్చి దీన్ని ఈ విధంగా మీరు అందరూ చెత్త బయట వేయద్దు, అంతా వచ్చిన బండి వాళ్ళకి వేయాలని చెప్తే అన్ని కూడా బాగా మనకు కూడా మంచి పేరు ఉంటుంది. ముఖ్యంగా నేను కోరేది ఒకటే, తెలంగాణ ముఖ్యమంత్రి గారికి మనం ఎంత చెప్పుకున్నా తక్కువ ఆయన ఏ విధంగా చేస్తూ ఇది ఒకటే కాదు, రైతు బజార్ కూడా మనం చూస్తున్నాం. రైతు బంధు లక్షలతో చైర్మన్ గారు, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కమిషనర్ గారు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పొద్దున్న నుంచి ఇనాగ్రేషన్లో ఎంతో సంతోషంతో చేస్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా అందరం ఆనాడు కౌన్సిలర్సే కానీ మేమే కానీ ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినామో అన్నీ కూడా అంచెలంచెలుగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నాం. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి